భవిష్యత్ అంతా ఐటీ మీద ఆధారపడి ఉంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ఐటీ వ్యవస్థను బలోపేతం చేస్తుందని చెప్పారు. ప్రపంచ అవసరాలకు అనుగుణంగా ఐటీ నిపుణులను తయారు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. హన్మకొండలోని ఐటీ పార్క్ ఎస్పీటీఐ సెంటర్ను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి. బీఎఫ్ఎస్ఐ కోర్సులతో ఉద్యోగ అవకాశాలు పెంపొందించేలా కృషి చేస్తామంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. శాఖ మంత్రి శ్రీధర్ బాబు మనతో ఉన్నారు. వరంగల్లో ఐటీ పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏం చేయబోతుందో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే వరంగల్కి సంబంధించి చాలా రోజులుగా హైదరాబాద్ తర్వాత సెకండ్ సిటీగా ఇది ఉంటుంది, ఐటీ పరిశ్రమలు కాదు, చాలా డెవలప్మెంట్ అవుతాయని చాలా సార్ల నుంచి చెప్తూ వస్తున్నారు. కానీ అనుకున్నంతగా ఇక్కడైతే గ్రోత్ లేదు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, వరంగల్కి సంబంధించి ఐటీ విస్తరణ కోసం ఏం చేయబోతుంది? ఐటీని విస్తరణ చేయాలి, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా చేయాలని మా ప్రభుత్వం లక్ష్యం. ఐటీ రంగానికి సంబంధించి ఈరోజు మా ఉద్దేశం, మా లక్ష్యంలో భాగంగా ఆఖరికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఐటీ రంగంలో ఉన్న నిపుణులు కూడా మనకు స్కిల్ అక్కడ కూడా ఉంది. అలాంటి సందర్భాల్లో ద్వితీయ శ్రేణి నగరాల్లో, తృతీయ శ్రేణి నగరాల్లో, మేజర్ గ్రామ పంచాయతీలో కూడా ఐటీ రంగం విస్తరణ కావాలి. దానివల్ల ఈరోజు మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రమంతా కూడా హైదరాబాద్ నగరంలా అభివృద్ధి, మరి అదేవిధంగా ప్రగతి పదంలో నడిచే విధంగా ముందుంటుందని ఆలోచన చేసి ఈరోజు ఎక్కడ ఉన్నా కానీ ఈరోజు మేము ఏం చెప్తా ఉన్నాం అంటే మా ఫైబర్ నెట్వర్క్ కనెక్టివిటీ దాదాపు లాస్ట్ మైల్ వరకు వచ్చింది. అంటే అన్ని గ్రామాల వరకు ఉంది. ఈరోజు ఫైబర్ కనెక్టివిటీ ఉంది, నెట్వర్క్ కనెక్టివిటీ ఉంది. ఆ నెట్వర్క్ కనెక్టివిటీ ఉంది, మీరు హైదరాబాద్లో పెట్టినా లేకుంటే ఈరోజు మీకు సర్వీసెస్ సంబంధించి కానీ, ప్రోడక్ట్ కంపెనీస్ కానీ, ఇలాంటి గేమింగ్ యానిమేషన్కు సంబంధించి కానీ అక్కడ కూడా ప్రతిభ ఉంది. మీకు కావాల్సిన నెట్వర్క్ మేము ఇస్తూ ఉన్నాము, మీరు రండి, మీరు వచ్చి ఇక్కడ కూడా భాగస్వాములు కావాలని మేము పిలుపుని వస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో ఈరోజు రాబోయే కాలంలో కూడా హైదరాబాద్ తర్వాత ప్రధానమైన నగరం వరంగల్ హనుమకొండకు సంబంధించి ఇక్కడ కూడా ఐటీ నిపుణులు, అదేవిధంగా ఐటీకి సంబంధించిన స్కిల్ సెట్ ఇక్కడ లభ్యం అవుతుంది. కనుక అందరికీ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున దీన్ని ప్రోత్సాహం చేయాలి. దాని క్రమంలో మేము కూడా రాబోయే కాలంలో ఈరోజు మీడియం అంటే మధ్యతర, స్మాల్, చిన్న, మైక్రో, సూక్ష్మ పరిశ్రమలకు కేవలం కోర్ సెక్టర్ ఇండస్ట్రీలో కాదు, ఈరోజు ఐటీ రంగానికి సంబంధించిన ఎంఎస్ఎంఈ ఈ పరిశ్రమలను ఏ విధంగా ప్రోత్సాహం చేయాలని ఒక పాలసీ నిర్ణయాన్ని మరి ముఖ్యమంత్రి గారు తీసుకురాబోతా ఉన్నారు. దాని క్రమంగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కూడా ఐటీ రంగాన్ని విస్తరణ చేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చాలా ప్రియారిటీ పెరిగింది. దానికి తగ్గట్టుగా నిపుణులు తయారు చేయడం విషయంలో ఇక్కడ చూస్తేనే నిట్ కావచ్చు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, తర్వాత ఐటీఐకి సంబంధించినటువంటి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఆ వైపుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ నిపుణులను తయారు చేసే విధంగా ఎలా ఉండబోతుంది? కొద్ది రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదో డిస్రప్టివ్ టెక్నాలజీ ఇంకేవైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో కూడా యావత్ ప్రపంచం అంతా కూడా ఈ టెక్నాలజీకి సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకొని ముందుకు నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ టెక్నాలజీ ప్రతి రంగానికి ఉపయోగపడేది. ప్రతి రంగంలో దీనికి ప్రభావం ఉంటుంది. ఏ రంగం చూసుకున్నా, ఈరోజు ఎడ్యుకేషన్ చూసుకున్నా, ఇండస్ట్రీ చూసుకున్నా, ఏ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షనాలిటీ చూసుకున్నా అన్ని రంగాల్లో దీని ప్రభావం ఉంటుంది. ప్రభావం ఉన్నప్పుడు దీంట్లో మనం అందరినీ కూడా సెన్సిటైజ్ చేయాలి. దాంతోపాటు ఈరోజు మన ప్రాంతానికి సంబంధించి, మన రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులు, మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో ఉంటున్న ఉద్యోగస్తులను కూడా అప్స్కిల్ చేయాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అని ఆలోచన చేసి మేము మొదటగా ఏఐ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని మొట్టమొదటిసారి ఎక్కడ కూడా లేదు ఆలోచన చేసి ఈరోజు మేము 200 ఎకరాల హైదరాబాద్ నడిబొడ్డున ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని నిర్మాణం చేయబోతా ఉన్నాం. దాని క్రమంలో ఒక 2 నెలల లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి గ్లోబల్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంట్లో వచ్చే స్పందన, ఏ విధంగా సిటీని బిల్డ్ చేయాలా,
ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన వివిధ రంగాలకు సంబంధించిన అంశాలను డిస్కషన్ చేసి అన్ని రంగాలకు సంబంధించిన అంశం విషయంలో ఏఐని ఏ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవాలి, మన రాష్ట్ర ఉద్యోగస్తులకు, మన రాష్ట్ర విద్యార్థులకు, మన రాష్ట్రానికి సంబంధించిన అన్ని వర్గాలకు సంబంధించిన వారు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకొని మన ప్రగతిలో ముందంచే ప్రయత్నం చేయడం జరుగుతుందని ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి వైపు నుంచి ఎట్లా వస్తుంది సార్? అంటే వరంగల్ కావచ్చు, హన్మకొండ లేదా కరీంనగర్ కావచ్చు, లేదా మిగతా ప్రాంతాలకు సాఫ్ట్వేర్ కంపెనీస్కు రావడానికి సంబంధించి వాళ్ళ వైపు నుంచి ఎట్లాంటి ప్రతిపాదనలు వస్తున్నాయి, ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళ ఫెసిలిటీస్కి సంబంధించి కావచ్చు, ఎట్లా ఉంటే ఇంకా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది, లేదా ఇక్కడి నుంచి ఎన్ఆర్ఐలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ మీ వైపు నుంచి ఏం చెప్తారు? ఈ రాష్ట్రం నుంచి అనేక మంది చాలా సక్సెస్ఫుల్గా విజయవంతంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ను అమెరికాలో కానీ యూరప్ ఖండాల్లో మన ప్రాంతం నుంచి పోయి చాలా పెద్ద ఎత్తున స్థిరపడ్డ వారందరినీ కూడా కోరుతా ఉన్నాం. మీ జిల్లాకి మీ ప్రాంతాలకు వచ్చి మీ ఆఫీసులు ఏర్పాటు చేసుకోండి, మీకు కావాల్సిన సహకారాన్ని అందించడానికి ప్రభుత్వం ముందుంటుందని. వారికి ఐటీ కంపెనీ స్థాపిస్తే వారికి కావాల్సిన నెట్వర్కింగ్ కానీ, వారికి కావాల్సిన ఐటీ రంగానికి కావాల్సిన సౌకర్యాలు కానీ మా ప్రభుత్వ పరంగా అన్ని విధాల్లో వారికి ఏర్పాటు చేస్తాం. వచ్చి తిరిగి మాతో పాటు భాగస్వాముల కండని పిలుపునివ్వటం జరిగింది. దానిలో చాలామంది కూడా ముందుకు వస్తూ ఉన్నారు. హైదరాబాద్కే కాదు, వరంగలో, ఖమ్మమో, నిజామాబాదో, కరీంనగరో, మహబూబ్ నగరో, ఈ అన్ని పట్టణాలకు సంబంధించి ప్రధానంగా ఇంకెక్కడైనా కొత్త పట్టణాలు ఏవైతే ఉన్నాయో, తృతీయ శ్రేణి నగరాలు ఉన్నాయో, వాటి విషయంలో కూడా వారు వాకప్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా పెద్ద ఎత్తున ఆసక్తి చూపెడతా ఉన్నారు. మేము జీసీసీలు కానీ, రేపు రాబోయే ప్రోడక్ట్ కంపెనీస్ కానీ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి అదేవిధంగా ఇలాంటి పట్టణాలకు రావడానికి ఆసక్తి చూపెడతా ఉన్నారు. వారికి పూర్తి స్థాయిలో ప్రోత్సాహం ఇస్తాం. వారికి పూర్తి స్థాయిలో వారికి కావాల్సిన అవసరాలను ఇక్కడ మేము అన్ని తీరులా వారికి ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ద్వితీయ శ్రేణులలో కూడా ఐటీ పరిశ్రమల గ్రోతింగ్ కోసం ప్రభుత్వం పనిచేస్తుంది. వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం, వాళ్ళని కూడా ఇక్కడ డెవలప్మెంట్ చేసే విధంగా కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండ.